హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి బ్యాలెట్ పేపర్లను బండిల్స్ కట్టే పనిలో ఉన్నారు సిబ్బంది. కౌంటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యమవుతోంది. మొత్తం 799 బాక్సులకు గాను ఇప్పటివరకు దాదాపు 300 బాక్సులు ఓపెన్ చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటలకల్లా బండిల్స్ కట్టడం పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానానికి సంబంధించి అర్ధరాత్రి దాటాకే మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ సరూర్ నగర్ స్టేడియం నుంచి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కౌంటింగ్ ప్రక్రియ లేట్ కావడానికి కారణం ఏంటి? రైట్ యశోద, మనం ముందుగా ఏ విధంగా అనుకున్నామో ప్రక్రియ అంతే స్లోగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గాల సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కేవలం ఇంకా అవన్నీ కూడా బండల్స్ కడుతూనే ఉన్నారు. మొత్తం 799 బ్యాలెట్ బాక్సులు ఉండగా కేవలం 400 వరకు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి వాటిని ఇంకా బండల్స్ కడుతున్నారు. అంటే ఇంకా 399 అంటే దాదాపుగా ఇంకా 400 బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయాల్సి ఉంది. వాటిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి వాటిని కూడా బండల్స్ కట్టి ప్రతి టేబుల్ కంటే మొత్తం 8 హాళ్ళు ఓవరాల్గా 56 టేబుల్స్ ఉన్నాయి. 56 టేబుల్స్కి గాను ఒక్కో టేబుల్ పైన 1000 చొప్పున ఓట్లను ఆ బ్యాలెట్ పేపర్లను పంచుతారు. దాని తర్వాత యాక్చువల్ కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ పూర్తి స్థాయిలో ఈ బండల్ కట్టేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇవాళ రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు మనకి చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గర నుంచి కూడా అలాంటి సమాచారమే వస్తుంది. చాలా మెల్లిగా ఈ ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి అంశాలను లోపల ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు బయటికి వచ్చి వాళ్ళందరూ చెప్తున్నారు. ఉదయమే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ అభ్యర్థులు కూడా లోపల ఇండోర్ స్టేడియంలోనే ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో మాత్రం ఫలితం బయటికి వచ్చేసరికి 3 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇవాళ రాత్రి వరకు బండల్స్ కడతారు. దాని తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి పడింది అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి దృష్టి ఉంటుంది. 50% +1 అంటే 50% కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ మొదటి ప్రాధాన్యతలో వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. లేదు అంటే రెండో ప్రాధాన్యత ఓటుకి వెళ్తారు. దాంతోపాటు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం నేను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాను. బయట ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏజెంట్లు అందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఉదయం నుంచే ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర పర్టికులర్ ఐడి కార్డు ఉంటేనే వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏజెంట్లు కొంతమంది బయటికి వచ్చారు. వాళ్ళు కూడా అంటే పూర్తి స్థాయి కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళెవరు కూడా బయటికి వెళ్ళరు అనేటువంటి మాటను కూడా ఆయా అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారు. మొత్తం 56 టేబుల్ ఉన్నాయి కాబట్టి 56 మంది ఏజెంట్లు ఒక్కో పార్టీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొంతమంది ఇండిపెండెంట్లకు కొంతమంది ఏజెంట్లు రాకపోయినప్పటికీ కూడా మిగతా ఇండిపెండెంట్లకు సంబంధించి కావచ్చు లేదంటే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఏజెంట్లు వీళ్ళందరూ కూడా ఇంకా లోపలే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామనేటువంటి మాటను అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ అనేది యాక్చువల్ ప్రక్రియ ఇప్పుడు కేవలం బండల్స్ మాత్రమే కడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఈ యాక్చువల్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా లెక్కించి ఏవి ఓట్లు కరెక్ట్గా పోలయ్యాయి, ఏవి చెల్లని ఓట్లు అవన్నీ కూడా వేరు చేసి పూర్తి స్థాయిలో మిగతా ఓట్లతో ఆ బ్యాలెట్ పేపర్లను కలిపారు. అవన్నీ కూడా మిక్స్ చేసి దాని తర్వాత ఇప్పుడు బండల్స్ కడుతున్నారు. మొత్తం ఈ ప్రక్రియ అనేది పూర్తి చాలా సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా అంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఉంటే ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం వరకు ఫలితం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేశాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం, మేము గెలుస్తామనేటువంటి మాటను కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కావచ్చు, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి కావచ్చు, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా బయటికి వచ్చి చెప్తున్నారు. ఇలా ఎవరికి వాళ్ళ
అభ్యర్థులే ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డికి మహబూబ్ నగర్ వనపర్తిలో చాలా ఎక్కువ ఓట్లు పోలయ్యి ఉంటాయి అనేటువంటి అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్లో బీజేపీకి ఎక్కువగా పోలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు రంగారెడ్డిలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు బీజేపీ టీఆర్ఎస్కి ముగ్గురికి కూడా ఓట్లు చాలా పోలైనట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ అంచనాలు వేసుకుంటున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఇది మిగతా ఎన్నికలతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరే ఎన్నికల్లో ఉంటే పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు, దాని తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటుకి పూర్తి స్థాయి దానిపైనే పూర్తి స్థాయి దృష్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పుడు మొదటి ప్రాధాన్యతలో క్లియర్ కట్గా 50% ప్లస్ 1 ఓట్ రాకపోతే రెండో ప్రయారిటీ, దానికి చాలా సుదీర్ఘ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎలిమినేషన్ అంటే చాలా లీస్ట్ ఓట్లు ఎవరైతే వస్తాయో వారిని ఎలిమినేట్ చేసి వాళ్ళ దాంట్లో ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయో ఆ బ్యాలెట్ పేపర్లు రేస్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా అంటే పంచడం జరుగుతుంది. ఈ విధంగా రెండో ప్రాధాన్యత అప్పుడు కూడా మెజారిటీ రాకపోతే సెకండ్ లీస్ట్ ఎవరికి ఓటు తక్కువ వచ్చాయో వాళ్ళ బ్యాలెట్ పేపర్ను పూర్తి స్థాయిలో తీసి అతన్ని ఎలిమినేట్ చేసి అతను దాంట్లో ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఓటు పడింది అనేది రేస్లో ఉన్న వాళ్ళకి పంపిణీ చేస్తారు. ఈ విధంగా ప్రక్రియ జరగబోతుంది. మొత్తం 3 రోజుల పాటు ఈ ప్రక్రియ జరగబోతుంది అనేటువంటి అంశాలను అధికారులు క్లియర్గా చెప్తున్నారు. 3 రోజులకు సరిపడినటువంటి జాగ్రత్తలు కూడా మేము తీసుకున్నామనేటువంటి మాటను చెప్తున్నారు. ఇండోర్ స్టేడియంలోనే ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్లుగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సబ్సిడైజ్డ్ ఫుడ్ అంటే తక్కువలో మేము ఫుడ్ కూడా ఇస్తున్నాము, వాటర్ కూడా నాణ్యంగా ఏర్పాటు చేస్తున్నాము, టాయిలెట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేశామనేటువంటి మాటను చెప్తున్నారు. దాంతోపాటు మీడియా కూడా ప్రత్యేకంగా ఒక టెంట్ని వేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అక్కడ కొంచెం లేట్ ఇచ్చినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా అక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ విధంగా ప్రక్రియ అయితే సజావుగానే కొనసాగుతుంది. ఇన్ఫర్మేషన్ బయటికి రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం దాదాపుగా 400 బ్యాలెట్ బాక్స్లకు సంబంధించినటువంటి ఆ పేపర్లన్నీ కూడా బండల్స్గా కట్టారు. మరో 3-4 గంటలు, ప్రస్తుతం అయితే 6:20 అవుతుంది. 10 గంటల వరకు మాత్రం ఇంకా ఈ బండల్స్ కట్టేటువంటి ప్రక్రియనే జరుగుతుంది. 11 గంటల కంటే వాళ్ళు డిన్నర్ చేసిన తర్వాత 11 గంటలకు ఈ ప్రక్రియ యాక్చువల్ కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. మొత్తం ఈ యాక్చువల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడా కూడా బ్రేక్ ఉండదు. 24/7 పలానా అభ్యర్థి గెలిచినారు అని ప్రకటించే వరకు ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్, దాంతోపాటు ఇక్కడ కొంతమంది అడిషనల్ కమిషనర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఇతర డెప్యూటీ కమిషనర్లకు వాళ్ళందరికీ కూడా వివిధ భాగాలుగా ఇన్ఛార్జీలు ఇచ్చారు. వాళ్ళకి నియమించినటువంటి శాఖలతో వాళ్ళు పనిచేస్తున్నారు, కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం 3 రోజుల తర్వాత ఫలితం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అభ్యర్థులు కూడా వాళ్ళ బలాలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఓవరాల్గా అయితే కౌంటింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు యాక్చువల్గా గెలుస్తారు అనేటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రవణ్.